సభకు నమస్కారం. వాస్తవంగా ఈ సభ 15వ తారీఖు రోజు మా పిసిసి అధ్యక్షులు 1 ఇయర్ పూర్తి చేసుకుంటున్నారు. దానిలో భాగంగా బీసీల సమర భేరియో ఇంకో కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఈ సభకు విచ్చేసిన పెద్దలు, ముఖ్య నాయకులు సభకు నమస్కారం తెలియజేస్తూ డైరెక్ట్ సబ్జెక్ట్కి పోతా. మీ అందరికీ నమస్కారం తెలియజేసి 2 నిమిషాలు మాత్రమే మాట్లాడుతా. సభ ఎందుకు చేసుకుంటున్నామో మనకు తెలవాలి. ఈ భారతదేశ చరిత్రలో ఏ నేషనల్ లీడర్ కూడా సాహసం చేయలే. ఈ భారతదేశంలో పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ కడప దొక్కని వెనుకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి. ఆ వెనుకబడ్డ జాతుల్ని లెక్కగట్టి వాళ్ళకు కూడా విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలి అనేటువంటి మాట ఒక బీసీ బిడ్డ కాకుండా కూడా మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు, అదే మాదిరిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా బీసీలు కాదు. బీసీ నాయకత్వం ఆలోచన చేయాలి. రేపు 15వ తారీఖు రోజు జరగబోయేటువంటి సభ ఈ దేశంలో అందరూ కూడా మన దిక్కు చూసే సభ కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్న ఆశామాషి కాదు. 1,00,000కు పైగా తలలు లెక్క పెట్టుకున్నా కూడా 1,00,000కు పైగా మన సంఖ్యను చూపించి బీసీల అవసరాన్ని చూపించే సభ కాబట్టి మిగతా జోయిలకు పోకుండా ఈ ఇద్దరి గుర్తు పెట్టుకోవాలి. అందుకే ఒక్కసారి గట్టిగా స్లోగన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక స్లోగన్ ఇచ్చి ముగిస్తా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అన్నారు ఏమని, इस देश में जितनी जिनकी आबादी है उनको उतना हिस्सेदारी मिलना चाहिए. అంటే ఈ దేశంలో మీరు ఎంతున్నారో మీకంత భాగస్వామి ఇయ్యాలనే సంకల్పం వచ్చింది. కాబట్టి ఒక్కసారి గట్టిగా ఈ 15వ తారీఖు వరకు మనం ఈ స్లోగన్ ఇచ్చి ఇంకొక విషయాన్ని మనము పార్టీ పరంగా తీసుకున్నాం కాబట్టి పార్టీలో బీసీల ప్రాముఖ్యత తెలిపే విధంగా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మన లోగోలో ఒక దిక్కు రాహుల్ గాంధీ గారు, ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి ఉన్నటువంటి లోగో పెట్టి బీసీల గర్జన అనేటువంటి ఆ లోగోని 15వ తారీఖు వరకు మనం లోగోగా పెట్టుకుంటే మనం ఖచ్చితంగా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది అన్న మాట అందరూ చర్చకి. సభకు నమస్కారం. వాస్తవంగా ఈ సభ 15వ తారీఖు రోజు మా పిసిసి అధ్యక్షులు 1 ఇయర్ పూర్తి చేసుకుంటున్నారు. దానిలో భాగంగా బీసీల సమర భేరియో ఇంకో కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఈ సభకు విచ్చేసిన పెద్దలు, ముఖ్య నాయకులు సభకు నమస్కారం తెలియజేస్తూ డైరెక్ట్ సబ్జెక్ట్కి పోతా. మీ అందరికీ నమస్కారం తెలియజేసి 2 నిమిషాలు మాత్రమే మాట్లాడుతా. సభ ఎందుకు చేసుకుంటున్నామో మనకు తెలవాలి. ఈ భారతదేశ చరిత్రలో ఏ నేషనల్ లీడర్ కూడా సాహసం చేయలే. ఈ భారతదేశంలో పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ కడప దొక్కని వెనుకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి. ఆ వెనుకబడ్డ జాతుల్ని లెక్కగట్టి వాళ్ళకు కూడా విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలి అనేటువంటి మాట ఒక బీసీ బిడ్డ కాకుండా కూడా మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు, అదే మాదిరిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా బీసీలు కాదు. బీసీ నాయకత్వం ఆలోచన చేయాలి. రేపు 15వ తారీఖు రోజు జరగబోయేటువంటి సభ ఈ దేశంలో అందరూ కూడా మన దిక్కు చూసే సభ కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్న ఆశామాషి కాదు. 1,00,000కు పైగా తలలు లెక్క పెట్టుకున్నా కూడా 1,00,000కు పైగా మన సంఖ్యను చూపించి బీసీల అవసరాన్ని చూపించే సభ కాబట్టి మిగతా జోయిలకు పోకుండా ఈ ఇద్దరి గుర్తు పెట్టుకోవాలి. అందుకే ఒక్కసారి గట్టిగా స్లోగన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక స్లోగన్ ఇచ్చి ముగిస్తా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అన్నారు ఏమని, इस देश में जितनी जिनकी आबादी है उनको उतना हिस्सेदारी मिलना चाहिए. అంటే ఈ దేశంలో మీరు ఎంతున్నారో మీకంత భాగస్వామి ఇయ్యాలనే సంకల్పం వచ్చింది. కాబట్టి ఒక్కసారి గట్టిగా ఈ 15వ తారీఖు వరకు మనం ఈ స్లోగన్ ఇచ్చి ఇంకొక విషయాన్ని మనము పార్టీ పరంగా తీసుకున్నాం కాబట్టి
పార్టీలో బీసీల ప్రాముఖ్యత తెలిపే విధంగా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మన లోగోలో ఒక దిక్కు రాహుల్ గాంధీ గారు, ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి అయినా ఉన్నటువంటి లోగో పెట్టి బీసీల గర్జన అనేటువంటి ఆ లోగోని 15 తారీఖు వరకు మనం లోగోగా పెట్టుకుంటే మనం ఖచ్చితంగా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందన్న మాట అందరూ చర్చకి